నేను ఒక్క విషయం స్ట్రైట్గా చెప్తా, నువ్వు కింద పడిపోయావని చెప్పి నిన్ను పైకి లేపడానికి ఒక్కడు కూడా రాడు. నాకు తెలుసు 2024 నువ్వు చాలా సాధించాలనుకుంటావు, కానీ 2025 స్టార్ట్ అయ్యి 4 months అవుతున్నా సరే ఇప్పటిదాకా అనుకున్నది చేయలేకపోతున్నాం. మనం ట్రై చేస్తాం, కింద పడతాం, కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను పైకి లేపడానికి ఎవడు రాడు. నిన్ను చూసి నవ్వుతారు, నీ గురించి గాసిప్ స్ప్రెడ్ చేస్తారు, లిటరల్ నీ డౌన్ ఫాల్ నీ స్క్రీన్ షాట్ తీసుకొని మరీ దాచుకుంటారు. బట్ యు నో వాట్, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. వాళ్ళు దాచుకున్నవన్నీ మెమరీస్తో సహా డిలీట్ చేపిద్దాం, ఇది నా ప్రామిస్. నేను ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మోటివేట్ చేయడానికి వీడియో చేయట్లేదు అనమాట. వీఆర్ హియర్ టు ప్లాట్ యువర్ సక్సెస్. ప్లాట్ అంటే స్ట్రాటజికల్గా ఎలాంటి మూవ్స్ చేస్తే యూ కెన్ గివ్ యువర్ గ్రేటెస్ట్ కమ్ బ్యాక్. జస్ట్ ఒక 20 days ఈ పర్టికులర్ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. సౌండ్స్ ఇంట్రెస్టింగ్? వెంటనే మన వీడియోకి లైక్ చేయండి ఇప్పుడే. నోయింగ్ దట్ యువర్ రెడీ, లెట్స్ గో టు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇప్పుడు నేను మీకు ఒక 5 steps చెప్తాను అనమాట. ఫస్ట్ స్టెప్ చాలా గుచ్చుకుంటుంది, మీకు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ జోక్. జనాలు మిమ్మల్ని జోక్ అనుకోవడం కాదు, మిమ్మల్ని మీరే జోక్ అనుకోండి. బికాస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. జనాలు జోక్ ఎలా అనుకుంటారు? మీ మీద మీమ్స్ వేస్తారు, మీ గురించి గాసిప్ స్ప్రెడ్ చేస్తారు. అరే వీడేంటి అలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, వీడి వల్ల కాదు. పర్లేదు, ఈ టైంలో మీరే వాళ్ళ కాంటెంట్. యూనో వాట్, లెట్ దమ్ హ్యావ్ దేర్ మూమెంట్. కానీ మీరు ఇక్కడ వెళ్ళి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఫాల్ బ్యాక్, బిల్డ్ ఇన్ సైలెన్స్. రియల్ మెన్ బిల్డ్ ఇన్ సైలెన్స్, నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. నాకు తెలుసు మనకు ఒక మోటివేషన్ కిక్ వచ్చిన వెంటనే మంచి రిలేటబుల్ ఇన్స్టాగ్రామ్ ఆండ్రాయిడ్ ఈ కొటేషన్స్, ఎక్కడో ఇమాన్ గాంధీ చెప్పిన లెర్నింగ్స్, ఇవన్నీ కూడా మన స్టోరీస్ కింద పడతాం. లిటరల్ అప్పుడు మీరు ఏం చేసుకున్నారంటే ఒక మెంటల్ జర్క్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు. అప్పటికి టెంపరీ గ్రాటిఫికేషన్ వస్తుంది, కానీ యూఆర్ లెటింగ్ యువర్ స్టీమ్ ఆఫ్ బై పుట్టింగ్ సమ్ ఇన్స్టాగ్రామ్ ర్యాండమ్ కోట్స్. బట్ రియల్ మెన్ ఇవన్నీ లోపల పెట్టుకొని సిమ్మర్ చేసుకుంటారు అనమాట, ఉడికిస్తారు లోపల. ఇవన్నీ ఎప్పుడవుతాయంటే మిమ్మల్ని మీరు ఒక జోక్ కింద యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లోగన్ పాల్ అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అవుతుంటాను. ఒక రీసెంట్ కాంట్రవర్సీ అయిందన్నమాట. రీసెంట్ అంటే 2020 ఆ టైంలోని. సో జపాన్కి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని హీ వ్లాగ్డ్. దానివల్ల చాలా బ్యాక్లాష్ వచ్చిందనమాట. లిటరల్ అపాలజీ వీడియో పెట్టాడు, ఇవన్నీ చేశాడు, కానీ పీపుల్ ఇప్పటికీ ఫర్గెట్ అవ్వలేకపోతున్నారు. కానీ స్టిల్ హీ బిల్డ్ ఇన్ సైలెన్స్. బయటకు వచ్చి ఒక బాక్సింగ్ స్కిల్ నేర్చుకొని ఒక మంచి ప్రైమ్ బిజినెస్ స్టార్ట్ చేసి హీస్ కరెంట్లీ ఎర్నింగ్ ఇన్ బిలియన్స్, నాట్ ఇన్ మిలియన్స్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. మీరు పేషెంట్గా ఉండి మీ మూవ్ కోసం మీరు వెయిట్ చేస్తే. స్టెప్ 2 ఆర్ స్ట్రాటజీ నెంబర్ 2, రీఇన్వెంట్ ఆర్ బి ఫర్గాటన్. డోంట్ యు థింక్ సేమ్ అదే క్యారెక్టర్తో, సేమ్ అదే పర్సనాలిటీతో మీరు కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నారా మీరు? నెవర్ గోనా హ్యాపెన్ గైస్. 2025 ఈజ్ ఆల్ అబౌట్ ఎవల్యూషన్. మనందరికి ఉంటుంది కొంత టైం తీసుకుని నాయిస్ చేద్దాం అని చెప్పి. నాయిస్ కాదు మనం చేయాల్సింది, ఇంపాక్ట్. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ ఇంపాక్ట్ అన్నట్టు క్రియేట్ చేయాలి మీరు. అదే వర్జన్తో నేను అలానే ఉంటాను, నేను ఎలానే ఉంటాను అంటే మాత్రం పిచ్చోలు అవుతారు లాస్ట్కి. ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ బియర్డ్, స్టార్ట్ విత్ హిట్టింగ్ జిమ్, స్టార్ట్ విత్ న్యూ ఫ్యాషన్, స్టార్ట్ విత్ గుడ్ ఫేస్ వాష్. మనం ఈ సీరమ్స్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్లు ఇవన్నీ పట్టించుకుని బేసిక్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గ్రూమింగ్ రొటీన్, ఫేస్ వాష్ గురించి పట్టించుకోవడం మానేస్తాం. లిటరలీ ఈ ఫేస్ వాష్ దగ్గర కూడా రీఇన్వెంట్ చేయాలి మీరు. I'm gonna tell you about one face wash that is working magic on my face. It's this one, 2.5% benzoyl peroxide gel face wash from the Dermaco. Guys, this is the best face wash for acne with non-drying formula. ఎందుకంటే ఇందులో మనకి బెంజోయిల్ పెరాక్సైడ్ తో పాటు గ్లిజరిన్ కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. దట్ విల్ బూస్ట్ స్కిన్ హైడ్రేషన్. మీ స్కిన్ అసలు డ్రై చేయదు. గైస్ లెట్స్ అడ్మిట్ ఇట్, ఇన్ని ఫేస్ వాష్లు యూస్ చేస్తాం కానీ ఎవ్రీథింగ్ డ్రైస్ అవుట్ యువర్ స్కిన్. దానివల్ల ఇక్కడ ఉండే లూజర్ ఇంకా లూజర్ గా తయారవుతాడు. వీఆర్ టాకింగ్ అబౌట్ అప్గ్రేడ్స్, సో యూ హ్యావ్ టు అప్గ్రేడ్ టు దిస్. అండ్ తెలుసా ఇందులో ఉండే బెంజోయిల్ పెరాక్సైడ్ 99.9 యాక్నే కాజింగ్ బ్యాక్టీరియాని చంపి మరీ మీ హైడ్రేషన్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ దిస్ ఫేస్ వాష్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్ టైప్స్. అంతేగా దిస్ అన్క్లాగ్స్ యువర్ పోర్స్ అండ్ ఆక్సిజనేట్స్ ఇన్సైడ్ ద పోర్స్ టు కిల్ యాక్నే. అంతేగా దిస్ ఈస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్స్. సో గైస్ దిస్ ఆసమ్ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను మీకోసం. dermaco.in వెబ్సైట్ లో తీసుకుంటున్నప్పుడు ఫ్యాషన్ 2025 అనే కోడ్ అప్లై చేయండి, 20% డిస్కౌంట్. అండ్ అలా ఆర్డర్ చేసి వీళ్ళు గోనా హెల్ప్ ఎడ్యుకేట్ చిల్డ్రన్. అలా వీళ్ళు వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా చాలా మంది ఎడ్యుకేషన్ ఇచ్చారనమాట అలాంగ్ విత్ దర్ మీ ఫౌండేషన్. అండ్ Dermaco ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్. థర్డ్ స్టెప్, ఇది చాలా కేర్ఫుల్ గా వినండి ఎందుకంటే అర్థం కాదు ఫోటోలు మంచిగా వినకపోతే. విచ్ మీన్స్ లెవరేజ్ దేర్ అటెన్షన్ అగైన్స్ట్ దెమ్. మనం బెటర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు మన మీద ఉంటాయన్నమాట. ఖచ్చితంగా దే విల్ గెట్ ఏ సెన్స్, వీడు ఏదో చేస్తున్నాడు, పెద్దగా అవైలబుల్గా ఉండట్లేదు, ఎక్కడ ఉన్నాడు వీడు అని చెప్పి. నో, దాన్ని మీరు అడ్వాంటేజెస్గా మార్చుకోవాలి, నెగిటివ్ని పాజిటివ్ కింద మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ జిమ్ పిక్ పెట్టండి,
అప్పుడే అప్గ్రేడ్ చేసిన ఫ్యాషన్ ఫోటో పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, పిచ్చి పిచ్చి క్యాప్షన్లు నేను పెట్టొద్దు, ఎందుకంటే దట్ విల్ టేక్ ఆల్ ద ఎసెన్స్ ఆఫ్. బట్ గణేష్ బ్రో, నా పర్సనల్ ఇమేజ్ అన్నది చెడిపోతుంది కదా దీనివల్ల. ఐ మీన్ నేను నాలో ఉండలేకపోతాను కదా దానివల్ల. అంటే గైస్ ఐ టెల్ యూ వాట్, మనం చిన్నప్పటి నుంచి ఒకే ఎన్విరాన్మెంట్ ఒకే మనుషులతో పెరగడం వల్ల మనం అదే అని చెప్పి మన బ్రెయిన్ మనల్ని అలాగా ట్రైన్ చేస్తుంది. కానీ ఒక్కసారి మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త మనుషులు, కొత్త అడ్వెంచర్స్, కొత్త ఎక్స్పీరియన్సెస్ చేస్తే, అరే నాకు ఇదేదో నచ్చుతుంది అని చెప్పి మీ బ్రెయిన్ మిమ్మల్ని మళ్ళీ ట్వీక్ చేస్తుంది. ఏ మనిషి అయితే ఇదే నేను ఇలానే ఉంటానని అనుకుంటాడో వాడు బాగుపడడు. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, రీఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. బట్ ఎలా, హౌ అని అంటే యూస్ చాట్‌జీపీటీ గైస్. చాట్‌జీపీటీ చెప్తున్నాను, నా జీవితంలో చాలా అంటే చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది ప్రెజెంట్లీ. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, రీడిజైన్ మై పర్సనల్ బ్రాండ్, రీడిజైన్ ద ట్రెండ్స్ ఆర్ ఎల్స్ ద పోస్ట్ దట్ ఐ రీల్స్. ఇవన్నీ కూడా మీరు ఒక ప్రాంప్ట్లో కానీ ఇస్తే మీకంటూ ఒక సాలిడ్ రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుంది. అందులో మీ లైఫ్ స్టైల్స్, మీ హ్యాబిట్స్, మీకుండే అలవాట్లు ఇవన్నీ డంప్ చేసేయండి. తనకంటూ ఒక ఇన్పుట్ మీకు ఇస్తే మీకంటూ ఒక పర్సనాలిటీ తిరిగి మీకు ఇస్తుంది. గైస్, వి వాంట్ షో దెమ్ కదా. నేను అంటుంది ఇలా రీల్స్ పెట్టాలి, ఇలా పోస్టులు పెట్టాలి మ్యాండేటరీ అని చెప్పట్లేదు. కానీ జనాలు ఎక్కడ యాక్టివ్గా ఉంటారు, మనం చూపించాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు అక్కడ కదా చూపించాలి. దిస్ ఇస్ లైక్ ఏ చెస్ గేమ్ గైస్. ఒక్కొక్క పీస్ ఎట్లా మూవ్ చేస్తున్నారు, ఎప్పుడు మూవ్ చేస్తున్నారు, పేషెన్స్ ఎక్కడ అప్లై చేయాలో మీకు క్లారిటీగా తెలియాలి. లేకపోతే యూ జస్ట్ గోనా డూ ద సేమ్ మిస్టేక్ అగైన్, అదే ప్యాటర్న్లో ఉండిపోతాం. బట్ గణేష్ బ్రో ఎందుకు ప్రతి వీడియోలో జిమ్ 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 మనం సావదొబ్బేస్తామంటే, ఇప్పుడు ఆండ్రూ టేట్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనోడు చాలా చెప్తాడు, ఓకే, కొన్ని అగ్రీ చేస్తాం, కొన్ని డిసగ్రీ చేస్తాం, కానీ చాలా చెప్తాడు అనమాట. కానీ చెప్పేది ఎలా చెప్తాడు, కాన్ఫిడెంట్గా చెప్తాడు. నెక్స్ట్ వాడు చెప్పేది, వాడు చూపించేది, వాడు కనిపించేది ఒకేలా ఉంటుంది అనమాట. ఓకే, మాస్కులిన్గా ఉంటాడు, బాడీ ఉంటుంది, ఈ డ్రెస్ ఈజ్ నైస్, వాడి నోటి నుంచి వచ్చే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి అనమాట. అందుకు వినాలనిపిస్తుంది. అదే ప్లేస్లో ఒకడు మీసాలు వేసుకొని, పొట్ట వేసుకొని, చిన్న బట్టలు ఇప్పుకొని మాట్లాడితే ఎవడే నువ్వు దుబాయ్ అని చెప్పి అంటామా లేదు. సో ఫస్ట్ మీ బాడీని రెడీ చేయండి, దాని తర్వాత వాటంతటవే అన్నీ రెడీ అయిపోతాయి. ఫోర్త్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ కానీ మీరు అప్లై చేయకపోతే మిగతా ఎన్ని చేసినా వేస్టే. బిల్డ్ ఇన్ ఐసోలేషన్. ఇన్ఫ్లుయెన్సర్ని అయిపోయాను కానీ అందరినీ గోస్ట్ చేసి ఎవరికి తెలియకుండా కంబ్యాక్ ఇవ్వడం అనే లగ్జరీ నాకు లేదు. టు బి ఆనెస్ట్, మై లైఫ్ అండ్ మై ఎర్నింగ్స్, ఎవ్రీథింగ్, మై నీడ్స్, వాంట్స్ ఎవ్రీథింగ్ ఈ సాటిస్ఫైడ్ టు దిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. కానీ మీకంటూ ఒక సాలిడ్ ప్రొఫైల్ లేకపోతే మాత్రం ఉన్నవి కూడా డిలీట్ చేసేసి గోస్ట్ చేసేయండి గైస్. బీ అండ్ గెట్ ఐసోలేటెడ్. ఆ ఫ్రెండ్ గ్రూప్లు ఉంటాయి, ఎందుకు ఉంటాయి తెలియదు ఆ ఫ్రెండ్ గ్రూప్స్, ఎగ్జిట్ అయిపోయి ఉంటాయి. లవర్స్ ఉంటారు, హాఫ్ ఇన్వెస్టెడ్, హాఫ్ ఫీలింగ్స్, క్లారిటీ లేని జీవితం, అది వదిలేసేయండి గైస్. దిస్ ఈజ్ జస్ట్ ఆల్ అబౌట్ యూ, దిస్ ఈజ్ యువర్ మాంక్ ఎరా. ఈ టైంలో నలుగురికి మీరు ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేసే బదులు అదే ఎఫర్ట్ మీ గ్రైండ్లో పెడితే మీ అట్లీస్ట్ టైం సేవ్ అవుతుంది, టైంని మంచిగా ఉపయోగించుకున్నట్టు అవుతుంది. సో పొద్దున్న త్వరగా లెగండి, టైం తీసుకోండి, సైలెన్స్ని మెయింటైన్ చేయండి. యు నో వాట్, సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ టైం. You can't get better or build a plan when you have noise around you. మీ ఇంట్లో కానీ, మీ హాస్టల్లో కానీ, మీ ఫ్లాట్లో కానీ అందరికన్నా ఫస్ట్ మీరే లెగండి. సోలో వర్కౌట్లు చేయండి, కపుల్ వర్కౌట్లు, ఫ్రెండ్ వర్కౌట్లు ఇవన్నీ వద్దు మనం. ఇక్కడ ఐసోలేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ చెప్తానంటే, ఇఫ్ అట్ ఆల్ యువర్ ఇన్వాల్వ్డ్, ఈ టైంలో కూడా అందరితో ఇన్వాల్వ్ అయిపోతే అవతల ఒపీనియన్, వాడి ఆన్సర్ మీ బ్రెయిన్ ట్వీక్ చేస్తాయి అనమాట. ఫోకస్ని లూజ్ అయిపోతారు దానివల్ల. బట్ బ్రో ఇలా చేయాలంటే స్కెడ్యూలింగ్ చేసుకోవాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలంటే 100%. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ వాట్ యూర్ డూయింగ్, నెక్స్ట్ ఏం చేస్తున్నారో క్లారిటీ లేకపోతే మాత్రం ఏం చేయకుండా కామ్గా కూర్చుంటారు. సో యూజ్ నోషన్, టిక్, యాపిల్ నోట్స్, క్యాలెండర్ యాప్, వాట్స్ ఎవర్ మీ డిస్పోజబుల్ ఉన్నవి, ఇవన్నీ ఫ్రీ అప్లికేషన్స్. మళ్ళీ ఎవ్రీడే మార్నింగ్ టు డూ లిస్ట్ పెట్టుకుంది నేను ఆఫీస్కి రాను, దట్ ఈస్ హౌ ఐ వర్క్. లేకపోతే ఆ రోజు జస్ట్ టైం పాస్ చేస్తాను అంతే. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, ఈ రోజుల్లో డిస్ట్రాక్ట్ అవ్వడం, డీవియేట్ అవ్వడం ఎంత ఈజీయో, గెట్ బ్యాక్ అవ్వడం, ప్రతిదీ పక్కన పెట్టి సోల్గా వర్కౌట్ చేయడం, లేకపోతే ప్లాన్ చేసుకోవడం అంతే ఈజీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ యూ మస్ట్ డూ దిస్. దిస్ ఈస్ ద కమ్ బ్యాక్ స్టెప్. డ్రాప్ ద బాంబ్. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక క్లిప్ వేస్తా చూడండి. And you know, we know each other. We go way back all the way to Chad Science in Newark, okay? Corny kid, right? No, I did not say that. Misquoted for sure. నాకు భలే ఇష్టం అబ్బాయి క్లిప్ అయితే మాత్రం. దిస్ ఈస్ కాల్డ్ ద క్యాలిక్యులేటెడ్ రివెంజ్. చెప్తా, మనందరికీ రివెంజ్ తీర్చుకోవడం ఇష్టం, కానీ క్యాలిక్యులేటెడ్ రివెంజ్లు ఎవడో తీర్చుకోవడం. ఇక్కడ మైకిల్ బి జార్డన్ రెడ్ కార్పెట్ మీద ఉన్నప్పుడు ఒకనొక టైంలో తన స్కూల్ క్లాస్మేట్ అని ఒక అమ్మాయి కార్నీ అని అనింది అనమాట. అదే అమ్మాయి దిస్ గాయని ఇంటర్వ్యూ చేస్తున్నాను. వీడు అక్కడికక్కడ కేవీస్ కమ్ బ్యాక్. అప్పట్లో కార్నీ అన్నావు కదా, హూ ఆర్ కార్నీ రైట్ నౌ అని చెప్పి అన్నాడు. ఆ అమ్మాయి లిటరల్లీ కవర్ చేసుకోలేక మీడియా ముందే
నవ్వులపాలు అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ద ఎగ్జాక్ట్ కమ్బ్యాక్ దట్ ఐ వాంటెడ్ టు ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. గైస్ ఇది మీరు బెటర్ అవుతే నాకు వచ్చేదేమీ లేదబ్బా, నేను జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే. ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. కానీ ఐ రియలీ వాంట్ మై సబ్స్క్రైబర్స్ టు గ్లో అప్ ఇన్ దేర్ లైఫ్. కానీ గెస్ వాట్, ఎప్పుడు ఈ కంబ్యాక్స్ని మీరు అనౌన్స్ చేయకూడదు. పక్కన వాళ్ళు విట్నెస్ చేసేలాగా మీరు ప్లాన్ చేయాలి. ఎవరిని మీరు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసే పని లేదు మీకు. కానీ పక్కనోడు నువ్వు రాంగ్ అని చెప్తున్నా వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే పవర్ మీకు ఉండాలి. సింపుల్ గా జస్ట్ క్వైట్ గా ఉండండి, ముందు కన్నా బెటర్ గా కనిపించండి, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ద ప్లేస్. ఇప్పుడు క్యాప్షన్ తో పనుండకూడదు, కొడితే కనుమరుగైపోవడమే. ఎండ్ నోట్ నేను ఒకటే చెప్తా, ప్రతి ఒక్కడికి కంబ్యాక్ ఇవ్వాలని ఉంటుంది. కానీ చాలా మంది వాళ్ళ ఓల్డ్ వర్జన్ ని కిల్ చేసి కొత్త వర్జన్ కి రావడం, చాలా మంది ఆ రిస్క్ చేయరు. దిస్ ఈజ్ ఎ సైలెంట్ వార్ గైస్. ఇది మీతో మీకే జరిగే యుద్ధం అనమాట. 25 to 35 ప్రతి మెన్ పక్కనోడు కన్నా వాడి గురించి ఎక్కువ ఆలోచించుకుంటాడు. ఆ ప్యాటర్న్ రిపీట్ చేయకూడదు, ఈ సైకిల్ నుంచి బ్రేక్అవుట్ అయిపోవాలి అని చెప్పి. జస్ట్ ఏ వార్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. కానీ కొంతమంది బయటకు వస్తారు, కొంతమందికి ఆ రిజిడ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఆ పాజిటివిటీ ఉంటుంది, కొంతమందికి ఆ డిటర్మినేషన్ ఉంటుంది. మీరున్నారా లేదా ఈ లూప్ లో? ఎస్ బ్రో, ఐ ఆమ్ దేర్, ఐ ఆమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. బికాస్ ఐ గెట్ టు నో నా కమ్యూనిటీలో ఎంతమంది సీరియస్ పీపుల్ ఉన్నారా అని చెప్పి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ వాంట్ హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ అరౌండ్ అంటే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి వీడియో చూడాలి. అండ్ ఎస్, కమ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ DM చేయండి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో at the rate of the Fashion Verge official, and make sure to subscribe to the Fashion Verge for more awesome videos. ఇక్కడ మనం ఫ్యాషన్ కాకుండా we go beyond fashion. We discuss about lifestyle aspects. We discuss about you. So with that being said, I'll see you guys in the next one.